నమస్కారం. ఎంతమంది వాస్తు సంబంధిత సమస్యలకు నక్షత్ర జ్యోతిషాలయం పరిష్కారాలను చూపుతోంది. అనారోగ్య సమస్యలు, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం కలగకపోవడం, ఆర్థిక సమస్యలు వంటి ఎలాంటి సమస్యలకైనా వాస్తు నిపుణులు పరిష్కార మార్గాలను అందిస్తున్నారు. అలాగే ఇంట్లో కానీ, పంట పొలాలకు కానీ అవసరమైన బోర్ పాయింట్లు చూపిస్తున్నారు. 3 రకాలుగా వాస్తు చూస్తున్నారు. ఆస్ట్రాలజర్, జ్యోతిషరత్న డాక్టర్ వాడ్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు మన స్వతంత్ర స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. నమస్కారం అండి. డాక్టర్ కావాలి అనుకునే వారికి చాలామంది చేతి రేఖలు ఉంటాయంటారా గురూజీ? ఇప్పుడు నిన్ననేమో చదువుకునే వాళ్ళు ఎట్లా అయితే జాబ్లో సాయం చెప్పినాము, ఎట్లా అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఇంజనీరింగ్ కావాలి, డాక్టర్ కావాలని ఎక్కువ మంది ప్రిపరేషన్ అవుతుంటారు. డాక్టర్ కావాలంటే 18 అవర్స్ 20 అవర్స్ కష్టపడి చదివి టైం అంతా వేస్ట్ చేసి లాస్ట్కు అర్హత సాధించకపోతే వాళ్ళకు డబ్బు ఖర్చు అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా ముందే మన చేతిలో రేఖలను చూసుకొని ఆ రేఖ మనకుంటేనే దాని కొరకు మనం ట్రై చేయడం ముఖ్యం. ఆడపిల్లలు అయితే లెఫ్ట్ హ్యాండ్ చూసుకోవాలి, మగపిల్లలు అయితే కుడి చేయి చూసుకోవాలి. ఎట్లా అంటే ఈ చేతిని ఇలా చూడంగానే ఈ ఏళ్ళు అనేది పెద్దగా ఉండాలి. ఏళ్ళ మధ్యలో ఇలా సందులు ఉండాలి, ఇట్లా ఈ విధంగా ఇట్లా గ్యాబులు ఉండాలి, ఇట్లా దగ్గరకు ఉండకుండా ఇట్లా గ్యాబులు ఉండాలి. ఉండి ఈ వేలు యొక్క 3 పర్వాలు ఉంటాయి ఏళ్లకు. ఈ రెండో పర్వం కాడ ఇక్కడ యవ్వము గుర్తు కానీ 2 రేఖలు కానీ అంటే ఇట్లా బియ్యపు గింజ ఆకారం కానీ ఉండాలి. ఇలా అన్ని వేళ్లకు ఉండాలి. ప్లస్ ఇక్కడ ఈ చూపుడు వేలను గురుగ్రహం అంటాము. గురుగ్రహం యొక్క కింద ఈ ప్లేస్ అనేది హైట్ ప్లేస్ ఉండాలి. అంటే ఇక్కడ దీని కింద ఉన్న ఇక్కడ దిబ్బలాగా ఉంటుంది, ఇది హైట్గా ఉండాలి. అలానే ఇది చిట్కన వేలను బుధ స్థానం అంటాము. ఈ బుధగ్రహము ఇక్కడ కూడా హైట్గా ఉండాలి. ఉండి ఇక్కడ 1 లేదా 2 నిలువు రేఖలు ఉండాలి ఈ ప్లేస్లో. ఉండి ఇక్కడ జీవిత రేఖకు ఆనుకొని బుద్ధిరేఖ ఉంటుంది. ఈ బుద్ధిరేఖకు చంద్రస్థానానికి వెళ్ళిన తర్వాత ఇక్కడ అది కింది దాకా వెళ్ళి పాయగా అంటే ఇట్లా 2గా విడిపోయి ఉండాలి. అంటే చివర కొన ఇట్లా పాయలాగా ఉండిపోయి ఉండాలి. ప్లస్ ఇక్కడ చంద్రస్థానం అనేది హైట్గా ఉండాలి. ఉండి ఈ చిట్కన వేలు కింద హృదయరేఖ కూడా చూపుడు వేలు దాకా పోతుంది. అయితే ఈ హృదయరేఖ స్ట్రేట్గా ఇట్లా చూపుడు వేలు దిక్కు వెళ్ళాలి. ప్లస్ ఈ బుద్ధిరేఖ కూడా స్ట్రేట్గా ఉండాలి ఇట్లా. అంటే ఈ హృదయరేఖ బుద్ధిరేఖ 2 కలిసి మనం రైలు పట్టాలు ఎంత దూరం పోయినా స్ట్రేట్గా ఎలా ఉంటాయో ఒకటే లేవల్ల అదేవిధంగా ఈ రేఖలు 2 అదే విధంగా ఉండాలి. అలా ఉన్న వ్యక్తులకు మాత్రమే డాక్టర్ అయ్యే యోగ్యత ఉంటుంది. వాళ్ళు మాత్రమే అర్హత సాధిస్తారు. ఫ్యూచర్లో వాళ్ళు మంచి డాక్టర్ కాగలుగుతారు. ఎస్ గురుజీ. అలాగే మనకు కలిగే సంతానం గురించి చేతి వేళ్లను రేఖలు ఎలా చూసి చెప్పొచ్చు అంటారు? ఇప్పుడు అందరికీ సంతానం గురించి ఇది అందరికీ ఒక సమస్య. ఇప్పుడు లేట్ వయసులో పెళ్లి చేసుకుంటే సంతానం కలగకపోవడం, లేకపోతే మగ సంతానం అయితే ఆడ సంతానం అయితే అని అందరూ ఆలోచన చేస్తూ ఉంటారు పెళ్ళి అయినప్పటి నుంచి. అసలు మనం పుట్టినప్పుడే సంతాన విషయం డిసైడ్ అయి ఉంటుంది. మనకెవరు పిల్లలు వస్తారనేది. అది ఎవరికి ఓన్లీ స్త్రీలకు మాత్రమే చూడాలి సంతానం గురించి, అబ్బాయిలకు చూడడానికి లేదు. ఇది గర్భసంచి లేడీస్కే ఉంటుంది కాబట్టి వాళ్ళ చేతుల రేఖలు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. వాళ్ళ యొక్క ఎడమ చెయ్యి ఇలా చూసుకోవాలి. చూసుకుంటే ఈ వేలు ఫస్ట్ వేల గురించి చెప్తున్నా. దీన్ని చూపుడు వేలు అంటాము, దీన్ని ఉంగరం వేలు అంటాము. ఈ 2 వేలు ఈ మధ్య వేలుకు సమానంగా అంటే ఇంచుమించు సమానంగా అంటే రెండిటికి ఒకటి ఎక్కువ తక్కువ ఉండి ఉంటాయి. అలా కాకుండా సమానంగా 2 వేలు ఇట్లా మధ్య వేలుకు స్ట్రేట్గా కనబడితే వారికి ఒక పురుషుడు ఒక స్త్రీ సంతానం కలుగుతుంది. అలా కాకుండా కొద్దిగా చూపుడు వేలు కొద్దిగా కించిత్ పైకి ఉంటే మటుకు ఒక స్త్రీ సంతానం ఎక్కువ ఉంటుంది. అంటే 2 అమ్మాయిలు పుడితే ఒక అబ్బాయి పుడతారు. అలా కాకుండా ఈ ఉంగరం వేలు కొద్దిగా కిందికుండి చూపుడు వేలు కింద పెద్దగా ఉందనుకో, ఈ ఉంగరం వేలు కన్నా ఈ 2 వేలే చూసుకోవాలి. ఈ 2 వేలనే చూసుకోవాలి సైజులు. ఈ ఉంగరం వేలేమో పురుష సంతానము, ఈ చూపుడు వేలేమో స్త్రీ సంతానము. ఈ చూపుడు వేలు కింద ఈ ఉంగరం వేలు కన్నా పెద్దగా ఉంటే వాళ్ళకు స్త్రీ సంతానం కలుగుతుంది. అలా కాకుండా ఉంగరం వేలు పెద్దగా ఉంటే చూపుడు వేలు కన్నా హైట్గా అంటే ఇట్లా చూసుకున్నప్పుడు ఇట్లా పైకి ఉంటుంది. ఇక్కడ లెక్కేసుకోవచ్చు. ఇది కింద పెద్దగా ఉంటే పురుష సంతానం కలుగుతుంది. ఇలా కాకుండా ఈ ఉంగరం వేలు కింద ఈ దీని మధ్య వేలును శని స్థానం అంటాము. శని వేలు ఇది
దీని యొక్క మొదటి పర్వం దగ్గర కన్నా ఈ ఉంగరం వేలు కిందికి ఉంటే వాళ్ళకు పిల్లలు గారు. అంటే ఈ ఉంగరం వేలు అనేది ఈ ఈ మధ్య వేలు కన్నా ఈ కనుపు కన్నా కిందికి ఉండకూడదు, కనుపు పైకి ఉండాలి. అలా కిందికున్న వాళ్ళకు సంతానం కలగదు. అలానే మన అరచేతిలో ఈ బొటన వేలు ఉంటాయి, ఈ 2 బొటన వేలు చూసుకోవాలి. ఈ బొటన వేలగిన యవ్వం గుర్తులు ఉంటే పురుష సంతానం కలుగుతుంది. అలా యవ్వం గుర్తు లేకుండా ఒకే రేఖ ఉంటే మట్టుకు వాళ్ళకు స్త్రీ సంతానం కలుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కంకణ, ఇక్కడ బొటన వేలికి ఇక్కడ దిగువ ఇక్కడ రేఖలు ఉంటాయి, ఇక్కడ యవ్వాలు ఉంటాయి. అంటే బియ్యపు గింజ మాదిరిగా ఇక్కడ గీతలు ఉంటాయి. బియ్యపు గింజ మాదిరిగా ఉన్న ఆ రేఖలు పెద్ద సైజు ఉంటేనేమో పురుష సంతానము, చిన్న సైజు ఉంటేనేమో లేడీసు అంటే స్త్రీ సంతానం కలుగుతుంది. వాటిపైన ఏమైనా ఇంటూ గుర్తు కానీ అడ్డ గుర్తులు కానీ ఉంటే అబార్షన్లు జరుగుతాయి. వీటిని బట్టి మనము వాళ్ళకి ఇవి చెప్పొచ్చు. అలానే చిటికెన వేలు, ఉంగరం వేలు కింద ఇంటూ గుర్తు కానీ స్టార్ గుర్తు కానీ ఉంటే అలాంటి అమ్మాయిలకు కూడా సంతానం కలగరు. ఇలా మనం చేయి చూసి ముందే పురుష సంతానమా స్త్రీ సంతానమా వీళ్ళకి ఎంతమంది సంతానం కలుగుతారనే విషయం కూడా మన అరిచేతిలోనే ఉంటుంది. దీన్ని బట్టి చెప్పొచ్చు. గురుజీ కాలర్ రెడీగా ఉన్నారు మహబూబ్ నగర్ నుంచి బాబు గారు. బాబు గారు నమస్కారం అండి. హలో బాబు గారు, గురుజీ గారు ఉన్నారు, సమస్యను చెప్పండి. మాట్లాడుతున్నాను చెప్పండి సార్. నా వయసు 50 సార్. నా పేరు జట్టు బాబు. చెప్పండి, సమస్య చెప్పండి. బాగున్నా సార్. సార్ నీకు ఏం సమస్యను అడుగు. ఆ సమస్య సార్, నేను ఏ పని చేసినా నాకు ఇంట్లో వెళ్ళిపోవట్లేదు. నాకు ఇంట్లో చికాకుగా ఉంటుంది సార్. అదే మీకు ఇప్పుడు 50 years అంటారు. మీకు ఇప్పుడు శని దశ ఎండింగ్ స్టేజ్లో ఉన్నారు. శని అయిపోకొస్తుంది. అయితే ఈ శని దశ ఎండింగ్కి వచ్చిర్రు. అయితే మీకు ఏంటంటే ఇప్పుడు డబ్బు సమస్య కానీ మెంటల్ టెన్షన్ కానీ ఉంటుంది. అవి తగ్గాలనుకుంటే మీరు ఒక నీలం స్టోన్ ధరించండి. నీలం స్టోను మీ కుడి చేయి మధ్య వేలుకు కానీ ఈ ఉంగరం వేలు గాను ధరించవచ్చు. 55 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ఉంగరం వేలు కూడా పెట్టవచ్చు. నీలం స్టోన్ను రెండిట్లో ఏదో ఒక వేలుకు మీరు నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉన్న స్టోన్ను ధరించాలి. లేదా చేతికి కూడా ఒక నల్లదారం కట్టుకోండి. కట్టుకుంటే మీకు కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. గురుజీ మరో కాలర్ రెడీగా ఉన్నారు కాకినాడ నుంచి ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చెప్పండి సమస్యను గురుజీ గారితో. మా బాబు గురించి అడుగుదామనండి. చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. డైరెక్ట్ సమస్య అడగండి. సార్ అంటే బాబు ఎడ్యుకేషన్ గురించి అండి. ఎడ్యుకేషన్ ఏంది ప్రాబ్లం అడగండి. అదే అండి, బాబు 6th అవుతున్నాడండి. అంటే ఎడ్యుకేషన్ పరంగా ఎలా రాణిస్తాడని అడుగుతున్నాను సార్. అంటే ఇప్పుడు ఎంత 6th చదువుతుండా? 6 అండి. 7th వస్తాడు నెక్స్ట్ ఇయర్. ఇప్పుడు చదువు బాగా రావాలంటే మనకు గ్రహాల పరంగా చూస్తే బుధగ్రహం బాగుండాలి. బుధగ్రహం బాగుంటే ఏమవుతుందంటే చదువులో బాగా రాణిస్తారు, మంచిగా చదువుతారు. దాంతోపాటు చూపుడు వేలు కూడా, ఈ చూపుడు వేలు ఇలా చూడండి, చూపుడు వేలు కింద కూడా కొద్ది అడ్డు రేఖలు ఉంటాయి ఇట్లా దీనికి. అంటే ఈ చూపుడు వేలు కింద అడ్డు రేఖలు ఉంటాయి. అలా రేఖలు ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే మెమరీ పవర్ బాగుంటుంది, ఎక్కువ చదువుతారు, చదువు అనేది బాగా వస్తుంది వాళ్ళకు. బుధుడిగినా బాగాలేకపోతే అంటే చదువులో వీకుంటారు, ఎంత చదివినా గుర్తుండదు. అలానే ఏమన్నా చదువుతున్నది కింద మర్చిపోతుండంటే, ఒకవేళ మర్చిపోతుంటే ఏదైనా మెంటల్ డిస్టర్బెన్స్ కింద కలిగి ఉంటే దానికి ఏమైనా నెగిటివ్ పవర్ ఉంటుంది. దాన్ని మీరు డైరెక్ట్ మమ్మల్ని సంప్రదిస్తే అదేమైనా ప్రాబ్లం ఉంటే సరి చేయడం జరుగుతుంది. గురుజీ గారు, మన యొక్క అరచేతిలో వేళ్ళ మధ్యలో సందులు ఉంటాయి, వీటి ద్వారా ఏం తెలుస్తుందంటారు? ఇప్పుడు మనం ఇట్లా చేతులు పెట్టి చూసుకుంటే కొందరికేమో చేతులు ఇట్లా అంటే 4 వేలు దగ్గరికి ఎట్టి చూడాలి. ఇలా చూస్తే ఏమవుతుందంటే కొందరికేం క్లోజ్ అయి ఉంటాయి, కొందరికేం సందులు ఉంటాయి. వీటిని బట్టి మన యొక్క మనస్తత్వము, మన యొక్క డబ్బు, మన లైఫ్ స్టైలు మొత్తం తెలిసిపోతుంది. ఇలా చేతులు ఇలా పెట్టి చూస్తే 4 వేలు ఇలా దగ్గర పెట్టి చూసినప్పుడు ఎలాంటి గ్యాపులు లేకుండా మూసుకుపోయి ఉంటే అలాంటి వ్యక్తులు డబ్బును బాగా సంపాదిస్తారు, డబ్బును వేస్ట్ ఖర్చులు చేయరు, డబ్బుపై ప్రేమ ఎక్కువ. అంటే వాళ్ళు ఏమైనా ఖర్చు పెట్టే తన 1కి 4 సార్లు ఆలోచన చేసి డబ్బును ఖర్చు చేస్తారు. వాళ్ళు పబ్లిక్లో పలుకుబడి ఉంటుంది, వాళ్ళు ఏడిపోయినా కానీ పోయిన పనులు అవుతాయి. వాళ్ళకు ఫ్యూచర్లో కూడా డబ్బు కూడా పెట్టుకొని చివరి జీవితం కూడా మంచిగా నడుస్తుంది. అలా కాకుండా ఇలా చూస్తే వేలు కొందరికి ఇట్లా సందులు గ్యాబులు, పెద్ద పెద్ద గ్యాబులు కనబడుతుంటాయి. ఇలా చూస్తే అవతలికి పెన్ను పెడితే కూడా పట్టేంత గ్యాబులు ఉంటాయి. అయితే ఇలా గ్యాబులు ఉండి దూరం ఇట్లా దగ్గరికి పెడితే కూడా గ్యాబులు కనబడుతుంటాయి. అలాంటి వ్యక్తులు ఏ పని చేసినా నష్టమే జరుగుతుంటుంది. వాళ్ళు ఎంత డబ్బు సంపాదించినా వాళ్ళ దగ్గర డబ్బా కాదు. ఎప్పుడు మొద్దు కష్టం అంటే
చిన్న చిన్న జాబులు చేస్తారు, రోజు రోజుకు డబ్బుకు దేవులాట ఉంటుంది. వాళ్ళకి ₹1,00,000 ఇచ్చిన 24 అవర్స్లో ఖర్చు పెడతారు. అంటే వాళ్ళకి అలాంటి ఖర్చు వచ్చేస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బు ఆగదు, డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి. వాళ్ళు ఏడిపోయినా కానీ నష్టమే జరుగుతుంది. వాళ్ళు పలుకుబడి ఉండదు. వాళ్ళు అనవసరంగా దాన ధర్మాలు చేస్తారు. ఎటు వాళ్ళకు మీద జాలి దయ ఉండి వాళ్ళకు హెల్పింగ్ నేచర్ ఎక్కువైపోయి వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి డబ్బంతా ఓట్టుకుంటుంటారు. ఇలా ఉంటారు. అయితే అందరూ అన్ని వేలకు సందులు ఉండవు. కొన్ని వేలకు ఒకరికి ఈ 2,000లకు సందు ఉంటే కొందరికేమో మధ్య వేలకు ఉంగరం వేలకు సందులు ఉంటాయి. ఇలా సందులు ఉంటే వాటిని బట్టి కూడా మనము చూసుకోవచ్చు. ఇలా చూసినప్పుడు చూపుడు వేలకు మధ్య వేలకు సందు ఉంటే గ్యాప్ గిన్ ఉంటే వాళ్ళకు 25 ఇయర్స్ వచ్చే వరకు డబ్బు పరంగా కొట్టుమిట్టాడుతుంటారు. అంటే ఎడ్యుకేషన్ టైం అది. ఎడ్యుకేషన్ టైంలో ఏమవుతుంది, తల్లిదండ్రులు ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ వారం రోజులు నెల రోజులు ఖర్చు పెట్టేసి మళ్ళీ డబ్బులు కావాలంటుంటారు. అంటే వాళ్ళు ఖర్చులు అధికంగా ఖర్చు పెడతారు. వాళ్ళు ఏదైనా జాబ్ చేసినా చిన్న చిన్న జాబ్ చేస్తారు. వాళ్ళు సంపాదించిన డబ్బులు వాళ్ళకి సరిపోవు. ఆ తర్వాత సందులు లేకుండా ఉంటే మటుకు మిగతా లైఫ్ మంచిగానే ఉంటుంది. ఈ చూపుడు వేలు నుంచి మధ్య వేలకు ఉండే టైము 25 ఇయర్స్. తర్వాత ఈ మధ్య వేలు నుంచి ఉంగరం వేలు దగ్గరకు పోయిన సందు ఉంటే వాళ్ళకు 25 ఇయర్స్ నుంచి 50 సంవత్సరాల వరకు లైఫ్ని తెలియజేస్తుంది. అయితే అక్కడైనా గ్యాప్ ఉంటే వాళ్ళు సంపాదించుకున్నది ఎంత ఉంటే అంత అంటే విలాసాలకు ఖర్చు పెడతారు. ఫ్యూచర్ గురించి అంటే భవిష్యత్తు గురించి ఆలోచన చేయకుండా ఎంత డబ్బు ఉంటే అంత డబ్బును ఖర్చు పెట్టేసి రోజు రోజుకు అలాగూ డబ్బు గురించి దేవులాటనే ఉంటుంది. అలానే ఈ ఉంగరం వేలు నుంచి చిటికెన వేలకు మధ్యన గ్యాప్ ఉంటే వాళ్ళు 50 సంవత్సరాల నుంచి చనిపోయే వరకు డబ్బుకు బాగా ఇబ్బంది పడతారు. వాళ్ళు ముందు సంపాదించిన ధనం ఉండక ఉన్న ఆస్తి అంతా అయిపోగొట్టుకొని అప్పులపాలైపోయి చివరి జీవితము తిండికి లేక నానా ఇబ్బందులు పడి సమాజంలో గౌరవం లేక చాలా కష్టాలు పడి ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలా ఇబ్బందులు వస్తుంటాయి. ఇలా ఇబ్బంది తొలగాలంటే మీరు ఏం చేయాలంటే మీకు తక్షణం ఏమైనా గ్యాబులు ఉంటే ఆ గ్యాబులు కాడ ఒక వెండి ఉంగరం కానీ బంగారు ఉంగరం కానీ తీసుకొని వేల మధ్యన వీటికి పెట్టేస్తే అంటే స్టోన్లు ఉండకుండా, స్టోన్లు ఉండాలంటే చెక్ చేసే పెట్టాలి. స్టోన్లో లేకుండా వెండిది కానీ బంగారుది కానీ ఈ గ్యాబు మూసుకపోయేటట్టు పెట్టుకుంటే 50% 75% ఉపశమనం కలుగుతుంది. వేస్ట్ డబ్బులు వైకం ఆగుతాయి. తక్షణమే మీకు డబ్బులు నిలబడుతుంది. అంటే ఈ గ్యాప్ అనేది వేల మధ్యన సందులు ఉండకూడదు. సందులు ఉంటే ఎవరైనా సరే ఇట్లా ఉంగరాలు పెట్టుకోండి, ఎమ్మడే మీకు ఇబ్బందులు తొలుగుతాయి. గురుజీ గారు కాలర్ రెడీగా ఉన్నారు. గుడివాడ నుంచి కృష్ణభూషణ్ గారు. కృష్ణభూషణ్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. గురుజీ గారితో సమస్యను చెప్పండి. అలాగే మేడం. గురుగారు చెప్పండి. నా పేరు కృష్ణభూషణ్ అండి. చెప్పండి, సమస్య చెప్పండి. అది నేను వ్యాపారం పెట్టాలనుకున్నానండి. ఎప్పుడు బాగుంటుంది టైం అనేది? నా ఏజ్ వచ్చి 50 అండి. సమస్య ఏంది? అదే బిజినెస్ పెట్టాలనుకున్నాను మేడం. సార్ బిజినెస్ అండి. బిజినెసా? అవునండి. బిజినెస్ పెట్టాలనుకుంటే మీకు బుధుడు శని 2 అనుకూలించాలి. 2 గ్రహాలు బాగుంటే బిజినెస్ పెట్టుకోవచ్చు. బుధగ్రహం బాగుంటే ఏంటంటే మనం పెట్టిన బిజినెస్లో లాభాలు వస్తాయి. పెట్టిన బిజినెస్కి ఆటంకాలు ఉండవు, ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. మీకు ఇప్పుడు 50 అంటారు కాబట్టి 50 నడిచే వాళ్ళ ఏజీ నాకు తెలిసిన కాడికి 50 ఏజ్ ఉందంటే మీకు శని ఉంటుంది. శనిగ్రహం ఇబ్బందులు కూడా పోవాలంటే మీరు తెలుసుకొని ఒకసారి చెక్ చేయించుకొని శనిగ్రహానికి సంబంధించిన నీలం స్టోన్ ధరించాలి. ఎందుకంటే శనికారకుడు ఏం చేస్తాడంటే డబ్బు ఇస్తాడు, పోగొడతాడు. శని దశలోనే డబ్బు బాగా సంపాదిస్తాం. మీరు బిజినెస్ పెడతారు కాబట్టి బాగా డబ్బు సంపాదించుకోవాలంటే శనికి సంబంధించిన నీలం స్టోన్ ధరించాలి. అలానే మీరు పెట్టే ప్లేస్ ఏదైతే ఉందో బిజినెస్ పెట్టే ప్లేసు, ఆ ప్లేసు కూడా పాజిటివ్ పవర్ ఉండాలి. నెగిటివ్ పవర్ అయినా మీరు పోయి గ్రహాలను సరి చేసుకున్నా కానీ నెగిటివ్ పవర్ పోయి కూర్చొని బిజినెస్ చేస్తే మన బిజినెస్ బాగా నడవదు. వచ్చే వాళ్ళు మా దగ్గర రారు, మనం చేసే బిజినెస్లో లాస్ వస్తుంది. ఎందుకు ఇట్లయిందని ఇబ్బంది పడకుండా మీరు ఫస్టే ఉన్న ప్లేస్ని కానీ స్థలాన్ని కానీ గృహాన్ని కానీ ఆ యొక్క ఆఫీస్ని కానీ చెక్ చేసుకొని అక్కడ మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అయితే మీరు దానికి తోడు ఫస్ట్ నీలం రింగు ధరించినాకనే ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎస్ గురించి మరో కాలర్ రెడీగా ఉన్నారు. మచిలీపట్నం నుండి రవిశంకర్ గారు. రవిశంకర్ గారు నమస్కారం అండి. నా డేట్ ఆఫ్ బర్త్ 16/9/1966 అండి. సమస్యను చెప్పండి గురుజీ గారితో. మా కోర్టు సమస్యలండి, కొంచెం ఇల్లు కట్టుకోవాలి, మీకు రావట్లేదండి. కోర్టు సమస్య? కోర్టు సమస్యలండి, కోర్టు సమస్యలు. కోర్టు సమస్య ఒకటి కట్టుకోవాలండి. అదే కోర్టు సమస్యలు మనకు ఎట్లా అంటే మన చేతిని ఇలా చూసుకున్నప్పుడు
కోర్టుకు మీరు ఎవరైతే తిరుగుతున్నారో కోర్టు కేసులకు మీ యొక్క చిటికన వేలు కింద హృదయరేఖ ఉంటుంది. ఈ హృదయరేఖ కింద కొన్ని గీతలు ఉంటాయి, 1, 2, 3 అని. ఈ గీతలు ఏం చేస్తాయంటే మనం ఎన్నిసార్లు కోర్టుకు పోతాము, ఎన్నిసార్లు కోర్టు కేసుకు తిరుగుతాము, పోలీస్ స్టేషన్కి ఎన్నిసార్లు పోతాము అనేది తెలియజేస్తుంది. అదే మీరు కోర్టులో కేసులు నడుస్తుంటే ఈ రేఖ చిన్నగా ఉంటేనేమో ఫలితం మీకు వ్యతిరేకంగా వస్తుంది, రేఖ లోపలికి పెద్దగా ఉంటే మటుకు తీర్పు మీ ఫేవర్ వస్తుంది. అది ఎన్ని సంవత్సరాలకు కోర్టు కేసు అవుతుంది, ఎప్పుడు తీర్పు వస్తుంది, మీకు ఎప్పుడు ఇబ్బంది వస్తుంది, ఎప్పుడు లాభం వస్తుంది అనేది ఇక్కడ ఉన్న రేఖలు లోపలికి పోయిన దాన్ని బట్టి తెలుస్తుంది. అలా రేఖలు ఉండిగిన ఎక్కువ మొత్తంలో లోపలికి అంటే ఇక్కడ కుజస్థానంలో ఇది కుజ ప్లేస్ అంటాం, కుజగ్రహం యొక్క ప్లేస్ ఇది. ఈ ప్లేస్లో గీతలు లోపల దాకా ఇక్కడ ఉండాలి. ఉంటే మీకు తీర్పు అనుకూలంగా వస్తుంది. ఈ కోర్టు కేసులు అనేది ఏంటి అంటే మ్యాక్సిమం శని దశ స్టార్ట్ అయ్యి శని నీచలో ఉన్నప్పుడే కోర్టు కేసులు అవుతాయి, కోర్టుకి ఇబ్బందులు అవుతుంటాయి. అయితే నాకు తెలిసి ఇప్పుడు మీది ఈ శనిగ్రహం ప్రాబ్లం ఉన్నప్పుడు కేసులు పడ్డాయి. దాని తర్వాత మీకు రాహు దశ స్టార్ట్ అయి ఉంటుంది. రాహు దశలు ఏంటంటే వాయిదాలు పడుతుంటాయి. రోజు తీర్పు వచ్చినట్టే వస్తుంది అనుకుంటావు, కానీ దానికి ఏంటంటే ఇది వాయిదాలు ఇచ్చుకొని నెలలు సంవత్సరాలు గడుస్తుంటాయి. దానికి మీరు గోమేధికం స్టోన్ ధరించాలి. అలానే గోమేధికం అంటే ఈ నల్ల మినుములకు వైబ్రేషన్ ఉన్న స్టోను మీ కుడి చేయి మధ్యవేలికి పెట్టుకుంటే కోర్టులో తీర్పు వాయిదాలు పడకుండా తీర్పు అనేది వచ్చేస్తుంటుంది. ఇక్కడ రేఖలను చూసుకొని నిర్ణయించుకోవచ్చు. ఆ పెద్ద రేఖ ఉంటే మాత్రమే మీకు పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది, లేదంటే మీకు వ్యతిరేకమైన రిజల్ట్ వస్తుంది. ఇక మీరు ఈ ఉంగరం పెట్టుకోవడం ద్వారా ఈ సమస్య అనేది తొలగిపోతుంది. గురూజీ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు, విజయవాడ నుంచి సురేష్ గారు. సురేష్ గారు నమస్కారం అండి. సురేష్ గారు, హలో, గురూజీ గారితో సమస్యను చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్కారం, చెప్పండి సార్. నాకు బాగా ఫైనాన్షియల్ బాగా ట్రబుల్గా ఉంది సార్. బాగా అప్లై అయిపోయాను, బాగా ఉండేవంటే బాగా అప్లై అయిపోయాను సార్. మీ వయసు ఎంత ఇప్పుడు? నాకు 44 సార్. 44. ఇప్పుడు మీ జాతకం ప్రకారం ఏముందంటే మీకు ఇప్పుడు శని దశ మిడిల్లో ఉన్నారు. శని దశ మిడిల్లో ఉంటే శని ఏం చేస్తా అంటే 19 సంవత్సరాలు దాని దశ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు 19 సంవత్సరాలు మనిషి మీద ప్రభావం ఉంటుంది. అది ఏంది, శని కొన్ని సంవత్సరాలు ఉచ్చలో ఉంటే కొన్ని సంవత్సరాలు నీచలో ఉంటాయి. నీచలో ఉన్నప్పుడు ఏమైందంటే బాగా అప్లపాలు అయిపోయి డబ్బు లేక ఇబ్బంది పడుతూ ఉంటాం. ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం వద్దన్నా కానీ ఏదో లాటరీ తగిలి లేకపోతే ఎవరో అనుకోకుండా డబ్బు వచ్చేసి బాగా డబ్బులు ఉన్న వాళ్ళం అవుతాం. అయితే ఇలా కాకుండా ఏమవుతుందంటే ఈ శని దశ నడుస్తున్నందుకు మీరు చెక్ చేసుకొని శనికి సంబంధించిన నీలం స్టోన్ను కుడి చేయి మధ్యవేలుకు నల్ల నూలకు వైబ్రేషన్ ఉన్నది పెడితే ఏమవుతుందంటే ఆ శని యొక్క బాధలు తగ్గి శనిగ్రహానికి సంబంధించిన సూర్యరశ్మి ద్వారా వచ్చే ఆ వేవ్స్ అనేది మా శరీరానికి అంది దానికి సంబంధించిన బాధలు తగ్గిపోయి బాగా డబ్బులు అంటే ఇప్పుడు మీకు మెంటల్ టెన్షన్ ఉంటే మెంటల్ టెన్షన్ తగ్గిపోతుంది. స్టోన్ పెట్టుకోగానే మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉంటే ఇస్తారు, మీరు ఎవరికైనా బాగా ఉంటే అడిగే వాళ్ళు నిదానం అవుతారు. ఇవన్నీ ఇబ్బందులు తొలగిపోయి మీరు మళ్ళీ డబ్బు రావడం స్టార్ట్ అవుతుంది. గురూజీ మరో కాలర్ రెడీగా ఉన్నారు, విజయనగరం నుండి మధు గారు. మధు గారు నమస్కారం అండి. నమస్కారం. గురూజీ గారితో సమస్యను చెప్పండి. హలో, చెప్పండి. మధు గారు టీవీ చూస్తూ మాట్లాడకండి. గురూజీ గారితో సమస్యను చెప్పండి. ఏ చేయాలనుకున్నా సరే ఆ పనులన్నీ ఆగిపోతున్నాయి. అంటే పలానా అమౌంట్ వస్తుందని నాకు స్ట్రక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మీ వయసు ఎంత? నాదా 26 వచ్చిందండి, ఫిబ్రవరి 3న. 26 సంవత్సరాలు. ఇప్పుడు మీరు చదువుకోవాలన్నా జాబ్ చేయాలన్నా ఏమైనా పని మీద పోవాలన్నా వాయిదాలు పడుతున్నాయి. ఈ వాయిదాలు పడడానికి కారకుడు రాహు గ్రహము. రాహు అంటే గోమేధికం స్టోన్ అనేది ధరించాలి. ఇది ఏం చేస్తుందంటే మీరు అనుకున్న పనిని పెండింగ్ పెట్టిస్తుంది. ఏ పని చేయాలన్నా రేపే, ప్రతిదీ రేపు కాడికి వెళ్ళిపోతుంది. అయితే ఈ స్టోన్ కూడా ఎట్లా పెట్టాలంటే 30 ఇయర్స్ వచ్చే వరకు ఒకటే స్టోన్ ఉంటుంది మనిషికి. ఇప్పుడు మీరు గోమేధికం పెట్టాలి, రాహుకు సంబంధించింది. అది కుడి చెయ్యి మధ్యవేలుకు నల్ల మినుములకు వైబ్రేషన్ ఉన్న స్టోన్ పెట్టుకోవాలి. అది మీకు 29 సంవత్సరాలు రాగానే 29-30 పడంగానే ఆ స్టోను వర్క్ అయిపోతుంది. అయిపోయినాక మీకు దశలు అంతర్దశ స్టార్ట్ అవుతాయి. అప్పుడు 1 లేదా 2 స్టోన్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మటుకు గోమేధికం స్టోన్ పెట్టుకున్నాక దాన్ని ఎంబడే మీకు 30 ఇయర్స్ రాగానే తీసేయండి. అలా వేసుకుంటే రుద్రాక్ష కూడా అష్టముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు. గురూజీ గారు, కొందరు అనారోగ్య సమస్యలు తరచూ బాధపడి ఉంటారు, వారికి ఏం సమస్య చెప్తారు? ఇప్పుడు మనం మామూలుగా కొందరు ఎన్నిసార్లు చూసినా వాడు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాడు. 90 సంవత్సరాలు వస్తే కూడా యాక్టివ్గా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. అసలు ఇట్లా ఎట్లున్నా అనేది అంత ఆశ్చర్యపోతారు ఇప్పుడున్న జనాలు. అసలు మనం
ఆరోగ్యంగా ఉంటామా అనారోగ్యంగా ఉంటామా అనేది మనం పుట్టినప్పుడే నిర్ణయించబడి ఉంటుంది మన చేతిలోని. ఇప్పుడు మన చేతిని ఇలా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక జీవిత రేఖ ఉంటుంది. జీవిత రేఖ పక్కన ఇంకొక రేఖ ఇక్కడ ఉంటుంది, దాన్ని కుజరేఖ అంటాము. ఈ రెండో జీవిత రేఖ లేదా కుజరేఖ అంటాము. ఈ రేఖ ఉన్న వ్యక్తులకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు. వాళ్ళకు ఎంత జ్వరం వచ్చినా కానీ సాయంత్రం కల్లా తగ్గిపోతుంది. ఎంత పెద్ద అనారోగ్యం వచ్చినట్టు అనిపిస్తుంది. కరోనా వస్తే కూడా ఆ రేఖ ఉన్న వ్యక్తులకు కరోనా రాదు. కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసినా సరే అతనికి కరోనా అనేది రాదు. ఆ రేఖ లేని వ్యక్తులకు ఇంకా ఆ రేఖ ఉంటే ఏమైందంటే దీన్ని గన్మెన్ రేఖ అంటాం. మనగిన పెద్ద పెద్ద లీడర్ల గన్మెన్లు ఎట్లా ఉంటారో ఈ జీవిత రేఖకు సపోర్ట్ రేఖ అన్నట్టు ఇది. ఈ రేఖ ఉంటే ఏమైందంటే యాక్సిడెంట్ అయితే కూడా ఏదైనా పెద్ద పెద్ద సీరియస్ యాక్సిడెంట్ అయితే ఈ రేఖ ఉన్న వ్యక్తి ఒక్కడే బతుకుతాడు, మిగతా వాళ్ళందరూ చనిపోతారు. ఇప్పుడు ఏదైనా రైలు యాక్సిడెంట్ అయినా ఫైర్ యాక్సిడెంట్ అయినా అందరు చనిపోయినా ఒక్కడే బతికుండి బయటకు వస్తే అందరు ఆశ్చర్యంగా చూస్తారు, ఇతడు ఒక్కడే ఎట్లా బతికిండని. వాళ్ళకి ఈ రేఖ ఉంటుంది, ఇక్కడ ఉన్న రెండో సపోర్ట్ రేఖ ఉంటుంది, దీని కుజరేఖ ఉంటుంది. అలా కాకుండా ఈ జీవిత రేఖ ఎవరికైతే ఉండనట్టు అంటే సన్నం దారంలాగా కొద్దిగా మందంగా ఉండాలి, ఉండనట్టు అక్కడక్కడ తగ్గిపోయినట్టు ఉంటుంది. అలా ఉన్న వ్యక్తులకు ఏమవుతుందంటే సన్న దారంలాగా ఉంటే చలికాలం వస్తే చలి పెడుతుంది, ఎండాకాలం వస్తే ఉబ్బరిస్తుంది, వానకాలం వస్తే సరిది. అంటే వీళ్ళ జీవితము కాలాన్ని బట్టి మారుతూ ఉంటారు. ఎప్పుడు ఆ కాలానికి తగ్గ అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. అలాంటి వ్యక్తులకు ఈ సపోర్ట్ రేఖ లేకుంటుంది కాబట్టి వాళ్ళకి ఎప్పుడు అనారోగ్యమే వస్తుంటుంది. లేదా ఇక్కడ యవం గుర్తులు కానీ లేదా గ్యాబులు కానీ వస్తాయి. అలా వచ్చిన టైంలో ఆ దశ వచ్చినప్పుడు యాక్సిడెంట్లు కావడం కానీ అనారోగ్యం చేయడం కానీ ఇబ్బందులు ఉంటాయి. ఇలా రేఖ చూసుకొని దీన్ని బట్టే వాళ్ళ యొక్క లైఫ్ ఆధారపడి ఉంటుంది. గురుజీ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. ప్రొద్దుటూరు నుంచి వెంకట ప్రసాద్ గారు, నమస్కారం అండి. హలో, నమస్తే మేడం. గురుజీ గారితో సమస్యను చెప్పండి. హలో, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. పేరు వెంకట ప్రసాద్, నా ఏజ్ 25 సార్. అదే జాబ్ గురించి ట్రై చేసిన, గవర్నమెంట్ జాబ్కి ఏదైనా అవకాశం ఉందా లేదా? ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఫస్ట్ మీ అరచేయి చూసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాగా, చూసుకోండి సార్. అరచేతును చూసుకున్నాక ఇక్కడ ఉంగరం వేలు ఉంటుంది, దీన్ని సూర్యస్థానము అంటాము, సూర్యవేలు అని కూడా అంటాము. ఉంగరం వేలు కింద ఒక రేఖ ఉండాలి ఇట్లా నిలువుగా, లేకపోతే ఒక త్రిభుజం అని ఉండాలి. అంటే ఇక్కడ హృదయ రేఖ ఉంటుంది, హృదయ రేఖ మీదకి వెళ్ళి ఓ త్రిభుజం ఉండిగిన నిలువు రేఖ ఒకటి ఉందనుకో, మీకు గవర్నమెంట్ జాబు వద్దన్నా పిలిచిస్తారు. అంటే మీకు వద్దన్నా గవర్నమెంట్ జాబ్ వస్తుంది. అలా లేకుండా ఒక చిన్న గీత ఉంటే ఆ గీత పెరిగినా కొద్దిగా మీరు స్థిరపడడానికి వీలవుతుంది. అంటే గీత పెద్దగా ఉండాలి. చిన్న గీత ఉంటే ఇప్పుడు మీకు స్టార్ట్ అయిన దశ జాబ్ రానికి అది 9 నెలలకు ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది. మనం చేసే పని బట్టి చేంజ్ అవుతుంది. అలా రేఖ ఉండి కూడా నీకు జాబ్ వస్తలేదనుకో, అప్పుడు మీకు బుధుడు బాగలేనట్టు. బుధగ్రహం సంబంధించిన మరకతము, గ్రీన్ స్టోను, చిటికన వేలు కానీ ఉంగరం వేలు కానీ ధరించాలి. అది పెసాలకు వైబ్రేషన్ స్టోను, అది మీ ఉమ్ముకు లాలాజలాంగి చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టోన్ పెట్టుకుంటేనే మీకు టక్కున జాబ్ వచ్చేస్తుంది. లేదంటే 1 మార్క్ 2 మార్కులో మిస్ అవుతూ ఉంటారు. గురుజీ గారు మరో కాలర్ రెడీగా ఉన్నారు. కాకినాడ నుంచి శ్రీరామ్ గారు. శ్రీరామ్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. గురుజీ గారితో సమస్యను చెప్పండి. నాకు అందుకే అదే జాబ్ మేడం, నాకు 35 years. అంటే జాబ్కి వెళ్తున్నాం మేడం, మళ్ళీ మానేసి వచ్చేస్తున్నాం మేడం. ఇబ్బందిగా ఉంది. అంటే జాబ్లో ఇబ్బంది వచ్చిందా లేకపోతే జాబ్ మానేసిరా? అదే జాబ్ లో మనకి హైయర్ ఇంటి పడట్లేదు. సో దట్ నేను మార్కెటింగ్ చేస్తున్నాను, అక్కడి నుంచి వచ్చేస్తున్నాను. ఇప్పుడు మార్కెటింగ్ బిజినెస్ జాబ్ అంటారు కదా, జాబ్కి ఏంటంటే బుధుడు బాగుండాలి. ఫస్ట్ జాబ్ చేయాలంటే బుధగ్రహం బాగుండాలి. బుధగ్రహం బాగుంటేనే మనం చేసే జాబ్లో రాణింపు కానీ బిజినెస్ కానీ నడుస్తుంది. మీరు చేసేది మార్కెటింగ్ అంటే బిజినెస్ బాగుండాలంటే బుధగ్రహం ఈయన ఎఫెక్ట్ కానీ అంతర్దశ కానీ ఉంటే ఏమవుతుందంటే ఆ బిజినెస్ అనేది నడవదు, జాబ్లో ఇబ్బందులు వచ్చేస్తాయి. అలానే మీరు 35 అంటారు కాబట్టి శని ఎంటర్ అయి ఉంటుంది. శని ఎంటర్ అయి ఉంటే కూడా ఏం చేస్తాడు, శనిలో శని నడుస్తున్నప్పుడు టక్కున మీ దగ్గర ఉన్న డబ్బును లేకుండా చేస్తాడు. రాత్రి కూడా నిద్ర రాకుండా చేస్తాడు. అంటే నిద్ర పట్టదు, డబ్బు ఉండదు. అంటే మీకు అలా జాబ్ ఉన్నా కానీ శనిలో శని ఎంటర్ కాగానే ఏమవుతుందంటే జాబు మానేయడం జరుగుతుంది. అంటే మీ దగ్గర డబ్బు ఉండకూడదు కాబట్టి జాబ్ మానేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మీరు ఖాళీగా ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఈ ధన నష్టం వచ్చినట్టు డబ్బులకు ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి మీరు నీలం స్టోన్ ధరించాలి. అంతర్దశ బుధుడు ఉంటాడు కాబట్టి దానికి మరకతం పెట్టుకోవాలి. ఈ 2 స్టోన్లు ధరిస్తే మీకు మళ్ళీ బిజినెస్లో మంచిగా రాణిస్తారు. గురూజీ గారు
బాపట్ల నుంచి మరో కాలర్ రెడీగా ఉన్నారు. భూదయ్యరాజు గారు నమస్కారం అండి. చెప్పండి గురుజీ గారి సమస్యలు. భూదయ్యరాజు చెప్పండి. నమస్తే అండి. నా వయసు 50 సంవత్సరాలు అండి. నేను ఆర్మీలో పనిచేసేటట్టు అయితే ఈ మధ్య నాకు ఒక సంవత్సరం నుంచి అది కరోనా టైం నుంచి బాగా ఫైనాన్షియల్ క్రష్ అయిపోయాను. దానికి పరిష్కారం అని చెప్పగలుగుతారా? అర్థం కాదు. అనారోగ్య సమస్యనా? అనారోగ్యం అంటే అప్పుల పాలైపోయాను. డబ్బు నష్టం జరిగిందా? ఇప్పుడు 36, 37 నుంచి 55, 57 వరకు ఈ ఏజ్ మధ్య వాళ్ళకు మొత్తం శని నడుస్తుంది. శని దశ ఇంచుమించు శని దశ ఉంటుంది. అయితే మీరు శని దశ మిడిల్ దాటి ఉంటారు. అయితే శని దశలు ఏమవుతుందంటే డబ్బులు పోతాయి బాగా. మనం ఎంత డబ్బులు సంపాదించుకున్నా కానీ ఆ దశ బాగాలేనందుకు, శనిగ్రహం బాగాలేనందుకు ఉన్న డబ్బు అంతా మందికిచ్చి పోగొట్టుకోవడమో, మనం ఏమైనా వ్యాపారం చేసే నష్టపోవడమో ఇవి జరుగుతాయి. దానికి మీరు ఏం చేయాలంటే నీలం స్టోన్ ధరించాలి. అది నల్ల నువ్వులకు వైబ్రేషన్ ఉన్నది. ఒరిజినల్ స్టోన్ను మీ కుడి చేయి మధ్య వేలుకు ధరించండి. ఇక అది వీలు కాకపోతే ఒకటి తక్షణం ఉపశమనానికి సప్తముఖి రుద్రాక్షను మెడలో వేసుకుంటే మీకు కొద్దిగా రిలీఫ్ అవుతుంది. గురూజీ, వాస్తు గురించి గృహంలో మాత్రమే చూస్తారంటారా, లేదంటే వ్యవసాయ పొలాల్లో కూడా చూడవచ్చు అంటారా? ఇప్పుడు వాస్తు అనేది ఏంది, అక్కడ ఉన్న వ్యక్తులు ఆరోగ్యంగా డబ్బు సంపాదనతో ఏ ఇబ్బంది లేకుండానికే వాస్తు అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. పూర్వకాలం అంటే మన ఋషులు వాళ్ళు రాసిపెట్టిన గ్రంథాల ప్రకారం ఏడైనా సరే చతురస్రాకారం కానీ దీర్ఘ చతురస్రాకారం కానీ ఆ ప్లేస్ను సరి చేసుకొని అందులోనే గృహం కట్టుకోవడం కానీ చేయాలి. అదేంది, మనము ఒక వ్యాపార స్థలం కానీ గృహానికి ఇల్లుకు కానీ అయితేనేమో కొద్ది ప్లేస్ ఉంటుంది కాబట్టి దాన్ని సరి చేసుకొని అందులో గృహం కట్టుకొని నివసించడం జరుగుతుంది. అలానే మనం తీసుకున్న పొలాల కాడ కానీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కానీ వాటిని కూడా మనము దీర్ఘ చతురస్రాకారం కానీ చతురస్రాకారం కానీ కంపౌండ్ ఉండాలి. కంపౌండ్ లేకపోయినా కడ్డీలతోటి కానీ అలానే ఉండాలి. అక్కడ జాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు కడ్డీలు వేసేసి పొలం ఎట్టుంటే ఎట్లా పడితే అట్లా తనకున్న పొలం బట్టి కంచె వేసేస్తుంటారు. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే దిక్కులు తక్కువైపోతాయి. అంటే ఇప్పుడు వాయవం కానీ ఆగ్నేయం కానీ ఇవి నైరుతి కానీ తగ్గిపోయి దానికి సంబంధించిన ఇబ్బందులు వస్తుంటాయి. కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే మా దగ్గర కట్ ఎక్స్టెన్షన్ అనేది కాపర్ వై 16 kg కాపర్ వై తోటి చేయడం జరుగుతుంది. దాని క్రిస్టాల్ పోల్స్ అనేటివి ఇంత ఉంటాయి. ఆ పోల్స్ పెట్టేసి భూమిలో కాపర్ వైర్ వేసేసి ఎక్కువ ప్లేస్ని తగ్గియడము, తక్కువ ఉన్న ప్లేస్ను పెంచడం జరుగుతుంది ఆ కాపర్ వైర్ తోటి. అలా చేస్తే ఏమవుతుందంటే ఆ ప్లేసులో చతురస్రాకారం అయిపోయి దీర్ఘ చతురస్రాకారం అయ్యి పంచభూతాల సమన్వయం కరెక్ట్ అవుతుంది. అప్పుడు ఆ ప్లేస్లో ఉన్న వ్యక్తులకు వాళ్ళు చేసే బిజినెస్ కానీ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ ఏదైనా సరే మంచిగా రన్ అవుతుంది. దాని కొరకు ఈ 16 kg కాపర్ వైర్ను భూమిలో వేసి సరి చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ గురూజీ. ఇది వాటి నక్షత్ర జ్యోతిషాలయం. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.